నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుల ఉమ్మ గారు ఉన్నారు. ఉమ్మ గారు, ఎందుకు బీసీ రాగాన్ని ఎత్తుకున్నారు? మీరు ఎందుకు ఇక్కడ కవితాధ్వనిలో ధర్నా కూర్చున్నారు? బీసీ రాగం ఎత్తుకోవడం అనేది వాళ్ళ కొత్తగా కాదు. బీసీలలో మొదటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తుంది. అన్ని పార్టీలలో కూడా బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో, బీసీ జనాభా ఏదైతే ఉందో, బీసీ జనాభాకు సరిపోను ఎక్కడ కూడా అవకాశాలు వస్తలేవు. అది ఉద్యోగ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు. దేంట్లో చూసినా కూడా అక్కడ చిన్న చూపు అనేది కనబడుతుంది. కాబట్టి ఇవాళ బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బీసీలందరూ కూడా పోలరైజ్ అయ్యి మాకు కూడా చట్టసభల్లో అవకాశాలు కల్పించండి, మా జనాభా ప్రాతిపదికన మాకు అవకాశాలు కావాలి, దాని ప్రకారంగా మాకు టికెట్లు కేటాయించండి, ఉద్యోగ రంగం కావచ్చు, విద్యారంగంలో కావచ్చు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కరీంనగర్ కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందో 42% స్థానిక సంస్థలలో ఇస్తాము అని, అది కులగణన చేసి దాని ఆధారంగా మేము రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దానికి చెప్పినటువంటి మాటకి ఎక్కడ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ కల్వకుంట్ల కవిత గారు బీసీలకు మద్దతుగా మేమున్నాం మీ వెంట అని చెప్పేసి ఒక భరోసాను కల్పించడానికి, ఇవాళ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని తను గుర్తించి ఇవాళ కాంగ్రెస్ ఏదైతే చెప్పినటువంటి హామీని మీరు అమలు చేయండి అని చెప్పుతూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టే ఇవాళ ఆ కార్యక్రమంలో మేము పాల్గొన్నాం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఎత్తుకున్న రాగమేం కాదు ఇది. ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం జరగాలని అడుగుతున్నాం. అంటే మంత్రుల స్థానంలో కూడా బీసీలకు కొంచెం కేటాయించారు కదా? ఎక్కడ అసలు ఎంత బీసీ జనాభా ఎంత 55-60% దాకా ఉంది బీసీ. కానీ వాళ్ళు ఒక్కళ్ళకో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చిర్రు? ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక రాజకీయ రంగమే కాదు, విద్యారంగము, ఉద్యోగ రంగము, ప్రతి దాంట్లో కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది కదా. అన్నిట్లలో మాకు న్యాయం చేయండి. ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండి ఎమ్మెల్యే అంటే పేరు కూడా తెలియదు, అసెంబ్లీ అంటే ఏందో తెలియనటువంటి కులాలు కూడా ఉన్నాయి. గట్లాంటి కులాలను కూడా ఇవాళ కేసీఆర్ గారు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులాలందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే 42% రిజర్వేషను మేము స్థానిక సంస్థలలో కల్పిస్తామని అన్నారో అవి కల్పిమని మేము అడుగుతున్నాం. ఓకే, ఇప్పుడు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ అన్యాయం చేయలేదంటారా బీసీలకు? 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, అది అమలు జరిగింది. అది ఒక మహిళలకు 33% ఇచ్చారు. బీసీలకు కూడా అవకాశాలు పాత రిజర్వేషన్ను అది అమలు చేస్తూ రావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ కల్పించడం, కానీ ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేసే దాంట్లో కూడా మహిళలకు ఇవ్వడం, కానీ అదేవిధంగా ప్రతిదీ కూడా డబుల్ బెడ్రూమ్లు కూడా మహిళలకు ఇవ్వడం. కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు కుల సంఘాల ఏ కులాలైతే ఇవాళ అధికారానికి దూరంగా ఉన్నాయో ఆ కులాలన్నిటిని కూడా దగ్గర తీసి వాళ్ళకంటూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, వాళ్ళను ఒక వేదిక పైకి తీసుకురావాలని కుల భవన్లు కూడా నిర్మాణం చేపించి వాళ్ళ కులాల ద్వారా ఆ భవన్లు ఉంటే వాళ్ళు అందరూ ఐక్యం కావచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపొచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకు ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది కేసీఆర్ గారు బీసీలకు గొర్రెలు బర్రెలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఉద్యోగాలు ఇచ్చారు అనేది వాస్తవమా కాదా? అది అసలు మీరే చెప్పండి. వచ్చిన నెల రోజులకే నోటిఫికేషన్ అయింది, ఉద్యోగాలు ఇవ్వడం అయిందా? అది కేసీఆర్ కదా. కేసీఆర్ గారు నోటిఫికేషన్ అంటే కేసీఆర్ గారు చేస్తారు పని, కానీ చెప్పుకోవడం అనేది కేసీఆర్ ఖాతాలో లేదా అలవాటు లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చినటువంటిది అది కేసీఆర్ గారు ప్రకటన చేయలేదు, డిక్లేర్ చేయలేదు, ఈయన డిక్లేర్ చేసేది అంతే తప్ప అది కేసీఆర్ ఖాతాలోకే వస్తుంది. కానీ ఈయన ఖాతాలోకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన చెప్పింది చేసినటువంటి పని ఏదీ లేదు. అది బస్సు
ఏది ఉచిత బస్ అన్నాడు, అది కూడా మళ్ళీ వెనుకకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి మాటల వరకే కాంగ్రెస్ పార్టీ, కానీ ఆచరణలో మాత్రం శూన్యం, ఏం చేయదు. కవిత కూడా సీఎం పదవికి పోటీ చేస్తుంది కాబట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో గొడవల వల్ల ఈ రకంగా బయటకు వచ్చేసి ధర్నాలు, దీక్షలు అవన్నీ చేస్తుంది అనేది ఒక చర్చ. బయట ఒక ఒక లీడరు వచ్చి ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడినప్పుడు రకరకాల మాటలు వస్తుంటాయి, రకరకాల మాట్లాడు. ఇవాళ బీసీలు అందరూ పోలరైజ్ అవుతున్నారు. బీసీలకు జరుగుతున్నటువంటిది అన్యాయం మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి బీసీలకు మద్దతుగా తను వచ్చి ఈ గలం ఎత్తిరే తప్ప, ఈ వాదం తీసుకున్నారే తప్ప ఇంకొకటి కాదు కదా. అంత మాత్రాన బీసీల వాయిస్ ఎత్తుకున్నంత మాత్రానే సీఎం అవుతారు అని అంటే కేసీఆర్ గారే ఉన్నారు కదా, మాకు కేసీఆర్ గారే కదా సీఎం అయ్యేది. కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి సీఎం చేసుకోవాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అందరు అనుకుంటారు మేము అరే తెలియక రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు మోసపోయినాం, అసలు మళ్ళీ మేము తెలిసి కయ్యల పడ్డాం, మేము మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఓకే.